బాగా అయిపోయిందా? చికెన్ గుమ్మలాడిపోతుందా? ఆడిపోతుందా? నాకెక్కడ ఉడుకులో నేను మగ్గిపోతున్నాను. తప్పదు మరి. తప్పదే కాబట్టి చేస్తున్నాను కదా. అయిపోయింది. కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. ఏంటిది? ములక్కాడ చికెన్ ఏంటంటారు? కాదు, ములక్కాడ చికెన్ ఇలా ఫ్రైయా కర్రీయా? కర్రీయే. మీకు గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా, మరి ఫ్రై అవుతే మళ్ళీ సాంబార్ ఏదో ఒకటి చేయాలి. అందుకని ఇగురు కింద పెట్టేస్తాను అనమాట. మరి నీ కూర వండుకున్నావా? నా కూర ఇది అవ్వాలా, ఇంకప్పుడు గ్యాస్ అంతా క్లీన్ చేసుకుని అప్పుడు నాది వండుకోవాలి. ఎందుకు ముందు వండుకుని తర్వాత చికెన్ వండకూడదు ఏంటి? అలా వండుకోవచ్చు కదా, మరి ఫస్ట్ వచ్చేస్తారు కదా, మీకు ఇద్దరికే పెట్టేసాను అనుకోండి, నేను మెల్లిగా ఎప్పుడు వండుకుంటున్నా నాకేం పర్వాలేదు. చదువుతాం మానేయా? చదువుతామా? చదువుతాం మరి. అలా అంటారా దీన్ని? మరి అంతే కదా. అలా ఏం కాదు, మరి ఏదన్నా కొంచెం చేసామంటే నెక్స్ట్ గానే చేయరు కదా. నెక్స్ట్ గా చేసినానే కొన్ని పద్ధతులు ఒక్కోసారి టైం బట్టి మారుతూ ఉండాలి. అవునా? ఇంకా లక్షవారం, శుక్రవారం, శనివారం అంటే నాకు ఇంకా అలాగే ఉంటది. అందుకనే నేను గమ్ముని నాన్ వెజ్ ఇష్టపడను, కానీ మీ ఇష్టాన్ని చంపడం ఎందుకని వండుతాను అనమాట అంతే.